డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే, నేను విజయ్. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఇప్పుడు ప్రతి భారతీయుని కూడా కదిలిస్తుంది. ఇప్పటివరకు కూడా భారతదేశం పాకిస్తాన్పై పై చేయినే సాధిస్తుంది. ఉగ్రవాదులు అనేటువంటి ఎక్కడ మాట కూడా లేకుండా కాశ్మీర్లో ఈ ప్రభుత్వం చేసిందని మనం చాలా గొప్పగా చెప్పుకున్నాం. కానీ నిన్న జరిగినటువంటి అటాక్ అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి సామాన్య టూరిస్టుల మీద ఈ అటాక్ జరగడం జరిగింది. ఒక్కొక్కరిని పేరున అడిగి వారి వివరాలు, పేరు, మతాన్ని కనుక్కొని వారి కుటుంబ సభ్యుల ముందే, భార్య ముందు భర్తని చంపేయడం, పిల్లల ముందు తండ్రిని చంపడం ఎంత దారుణం అంటే నిజంగా ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు కూడా మన దేశంలో జరగలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయబోతుంది? పవర్ఫుల్ గవర్నమెంట్గా, పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా చెప్పుకున్నటువంటి మన ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది? సో పుల్వామా అటాక్లో 80 మంది సైనికులను చంపిన తర్వాత మనం ప్రతీకారం తీర్చుకున్నాం. పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఏరిపారేశాం. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చాలా బాధాకరం అండి. సరిగ్గా ఇదే 20 రోజుల కిందట ఇదే పహల్గామ్, ఏదైతే మినీ స్విట్జర్లాండ్ అని చెప్తున్నటువంటి ఈ ప్రాంతానికి నేను వెళ్ళడం జరిగింది కుటుంబ సభ్యులతో. నిజంగా అక్కడ ఇన్సిడెంట్ చూస్తే ఒకవేళ మన కుటుంబంతో మనం వెళ్ళినా కూడా ఇదే కదా జరిగేది అని నిజంగా అనిపిస్తుంది. ఏమంటారు మీరు? ఒక అనలిస్ట్గా ఏం చెప్తారు? నిజమే అండి, చాలా బాధగా ఉంది. ఒక భారతీయుడిగా చాలా బాధపడుతున్నారు. 145 కోట్ల మంది జనాభాలో అందరూ కూడా నిన్నటి జరిగిన సంఘటనని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆటవిక చర్య అనాలా, దీన్ని ముష్కర్ల చర్య అనాలా, దీన్ని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కుల మత ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా జీవిస్తున్న భారతదేశంలో మనం ఉంటే మతం పేరుతో ఆటవికంగా అన్యాయంగా ఆర్మీ దుస్తులు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ 6 రోజుల క్రితం పెళ్ళైన జంట హనీమూన్కి వస్తే భార్య ఎదుటే భర్తను కాల్చేసి భార్యని చూసి ఆనందించి వెకిలి చేష్టలతో వెళ్ళిపోయిన వాళ్ళని ఏమనాలి? ఇది ఆటవిక చర్య. ఇదేదో సాధించినట్టు భావిస్తున్నారు వాళ్ళు. ఈ తెహల్కా దీని వెనక లష్కర్గే తోయిబా అన్నారు. తర్వాత ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ మేము చేసామని ప్రకటించారు. అంటే చేతగానితనం అని భావిస్తున్నారేమో భారతీయులు. ఇప్పటికే 2-3 దఫాలుగా ఓడిపోయింది భారతదేశ చేతిలో. మీరన్నట్టు అంతకుముందు 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఉగ్రవాదులు ఏరేసినప్పుడు ఆ ప్రాంతంలో, పాకిస్తాన్ ప్రాంతాలు వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేస్తే యూరి అనే సినిమా ద్వారా కూడా వచ్చింది. మన శక్తి ఏందో చెప్పారు. వీళ్ళకి తెలియట్లా మరో 24 గంటల్లో ఏం జరగబోతుందనేది నేను చెప్తున్నాను. భారతదేశం అంటే భయపడే రోజు పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపే రోజులు రాబోతున్నాయి. అంటే చేతగానితనంగా భావించకూడదు. అటువైపు జేమ్స్ బాండ్గా భావించే తెలుసు మనకి, రక్షణ శాఖ సలహాదారుడుగా అజిత్ కుమార్ దోవల్ ఉన్నాడు, జైశంకర్ ఉన్నాడు, అమిత్ షా ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. ఆల్రెడీ ఐ లెవెల్ కమిటీ నిన్న జరిగింది. సౌదీ ఒక దేశానికి వెళ్ళి 3 రోజులు పర్యటనలో ఉండి కూడా ఒకే రోజుకి తిరిగి వచ్చాడంటే ప్రధానమంత్రి గారు ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు అర్థం చేసుకోలేదు. మీరంటూ జేమ్స్ ఆయన ఉపాధ్యక్షుడు వచ్చిన ఈ సమయంలో మేము ఉనికి ఉందని చెప్పి తెలియజేసుకోవడానికి ఎప్పుడు లేని విధంగా ఈరోజు మినీ స్విట్జర్లాండ్ మీరు అన్నట్టు ఆ ప్రాంతం జైసరన్ లోయలో గుర్రాల ద్వారా కానీ లేకపోతే నడిచి వెళ్తే తప్పితే లేదు. అటువంటి ప్లేస్లో ఆర్మీ దుస్తుల్లో వెళ్ళి ఆటవికంగా కాల్చేయటం. మంజునాథ్ కర్ణాటక అంటే అమర్నాథ్కి సంబంధించి కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆయన అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యేది అక్కడే. మంజునాథ్ అనే ఆయన వ్యాపారవేత్త భర్తని చంపేసి భార్యని పల్లవి నన్ను కూడా చంపేసాడు ఇంకెందుకని బాబు కూడా ఉంటే మీ మోదీకి పోయి చెప్పుకో అన్నారంటే వీళ్ళకి ఎంత బలుపు, కండకావరం, ఇంకా సిగ్గు రాలేదనిపిస్తుందండి. ఎంత దారుణం అండి విజయ్ గారు. ఈ దేశంలో ఉండి ఈ గాలి పీల్చుకుంటా మన ప్రాంతంలోకి వచ్చి కాశ్మీర్లో హ్యాపీగా టూరిజం చేసుకున్న అక్కడ ఉన్న 80-85% ఎవరున్నారు అక్కడ? ముస్లిమ్సేనండి. 99% అదే వృత్తితో ఉన్నారు, హ్యాపీగా భావిస్తున్నారు. హ్యాపీగా మన గాలి పీల్చుకుంటా, మన నేలలో ఉంటా, మన తిండి తింటా, మన దేశంలోనే ఇట్లా ఉగ్రవాద ప్రేరేపితంగా చేయటం ఎంతవరకు సమంజసం? అంటే చంద్ర శ్రీనివాస్ గారు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మాట్లాడడం జరిగింది. మాకు టూరిజమే ప్రధాన ఆధారం. బయట రాష్ట్రాల నుంచి మీలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తేనే
మాకు ఇల్లు గడుస్తుంది, వేరే ఆధారం మాకు లేదు అంటూ వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పారు. అసలు ఈ టెర్రరిజం అనేది మాకు అవసరం లేదు, ఎందుకు చేస్తున్నారో మరి తెలియట్లేదు. మోడీ గారిని అయితే అక్కడ ఉన్న వాళ్ళు మోడీ సాబ్ అని పిలుస్తున్నారు. నిజంగా స్థానికంగా అక్కడ ఎలాంటి ఫీలింగ్ లేదని అనిపించింది. ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. అందులో నేను వెళ్ళిన టైం కూడా రంజాన్ మాసం ఉపవాసాలు ఉంటూ వాళ్ళు మన అమర్నాథ్ యాత్ర ఇక్కడి నుంచే, ఆ శివుడికి సంబంధించినటువంటి అమర్నాథ్ యాత్ర ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సార్ అని ఆపి వెహికల్ అంత ఓపెన్గా చూపించారు. కానీ అక్కడ లోకల్ వాళ్ళకి హిందూ ముస్లిం అనేటువంటి భేదం ఎక్కడ లేదండి. కానీ ఎందుకు ఇలాంటి టెర్రరిస్టులు ఇలా మారుతున్నారో నిజంగా అర్థం కావట్లేదు. ఏమంటానంటే మీరు చెప్పింది కరెక్టే. అమర్నాథ్ యాత్రలో ఎప్పుడు లేని విధంగా వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది ఎప్పుడు జరగల. భయపడితే వెళ్ళేవాళ్ళు కాదు హిందువులు. వీళ్ళు కావాలని చెప్పి దీన్ని డైవర్షన్ చేయడానికి వీళ్ళు చేసిన కుట్రగా మనం భావించాలి. ఇక్కడ ఆగిన ఊపిరి ప్రతి భారతీయులను ఉద్వేగాన్ని లేపిందండి. అంటే ఈ చేతకంతనం అనుకుంటున్నారేమో. ఈరోజు మీరు చెప్పిన మన పక్కనున్న విశాఖపట్నం జరిగింది రిటైర్డ్ ఉద్యోగి అండి పాప. ఆయన రిటైర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి గారిని కూడా ప్రాధేయపడి పక్కనున్న వాళ్ళు అడిగితే మహిళలు కూడా కాల్చి చంపారంటే, ఒకవైపు భార్యలను చూస్తే మోదీ గారు చెప్పుకుంటారు. 6 రోజుల క్రితం హనీమూన్కి వచ్చిన జంటని భార్య ముందే కాల్ చేస్తారు. ఇది న్యాయమా? ఇది ఎంతవరకు సమంజసం? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళని ప్రోత్సహిస్తుంది ఎవరు? వీళ్ళ ప్రోత్సహించి వీళ్ళు చేసేవాళ్ళని కూడా ఈ దేశాన్ని నుంచి పంపించేసేయాలి. ఇక అదృష్టవశాత్తు ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ కూడా దీన్ని ఖండించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నిన్న సిన్హా గారు అయితే, మనోజ్ సిన్హా, ఇది మరీ దారుణమైన పరిస్థితి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ గారు కూడా జంతువులు చేసే పని చెప్పేసి అన్నాడు. ఇది ఓవరాల్గా దేశం అంతా ఒక తాటిపై రాలి, పార్టీలకు అతీతంగా పాకిస్తాన్ని ఇప్పుడు ఇది అదునుగా చేసుకొని పిఓకి ఆక్రమిత కాశ్మీర్ కూడా స్వాధీనం చేసుకునే టైం వచ్చింది. అది కూడా మరికొన్ని రోజుల్లోనే జరుగుతుంది. ఇది డెఫినెట్గా ఇది ఖండించాల్సి, ప్రపంచవ్యాప్తంగా రష్యా అధ్యక్షుడితో పాటు అమెరికా అధ్యక్షుడితో పాటు వాట్ ఎవర్ వాంట్ మేము ఉన్నామనే ఒక భరోసా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి భారతదేశానికి వచ్చింది. ఇది ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇక్కడున్న కుహన లౌకికవాదులు కొంతమంది ఈ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని ప్రేరేపించి ఈ స్థాయికి తీసుకొచ్చి ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంటే, ఈ దేశ ప్రధానమంత్రి 3వసారి ప్రధానమంత్రి అయ్యి ఇటువంటి దేశంతో మేము వాణిజ్య సంబంధాలు చేసుకోవాలని చెప్పి అమెరికా ఉపాధ్యక్షుడు కూడా నిన్న ప్రకటించాడు. అటువంటి భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్, ఆర్థికంగా డెవలప్ అవుతున్న దేశంగా ఇదవుతుంది. ఒకవైపు జనాభాలోనే కాకుండా అన్ని రకాలుగా. మొన్న ఈ మధ్య తుఫాన్ వచ్చింది బ్యాంకాక్, థాయిలాండ్లో. ఇదైతే భూకంపాలు వస్తే ఇక్కడ ఎంత పంపించారంటే ఇక్కడ సహాయం చేశారు సరిహద్దు దేశాల్లో. ఇటువంటి దేశాలు సరిహద్దు దేశ స్నేహపూర్వక వాతావరణంలో ఉండే భారతదేశం వసుదై కుటుంబాలండి భారతదేశాన్ని మీద దాడి చేసి ఇలా ఆనందపడుతున్నారంటే వీళ్ళు తప్పని పరిస్థితి. మరొక అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? సో ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండేటువంటి మన వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈసారి అందులోనూ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చిన తరువాత, సో ఆయన ఇక్కడ మన భారత పర్యటనలో ఉండగానే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి ఒక రకంగా ఇది సవాల్గా తీసుకోవాలంటారు గవర్నమెంట్? సార్ ఇక్కడ ఇది ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దయిందో కాశ్మీర్లో పర్యాటకులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇద్దరు కూడా ఫారినర్స్ కూడా చనిపోయారు. దీంట్లో ఏపీకి సంబంధించిన కూడా చనిపోయారు. తెలంగాణకు సంబంధించిన ఐబీ అధికారి కూడా, ఆయన మనీష్ రంజన్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి, తన నావల్ అధికారి కూడా చనిపోయారు. వీళ్ళందరికీ ఎవరు ఊహించాల, ఎవరు అనుకోని సంఘటన. టూరిజం మోదీ గారు వచ్చారు, పర్యాటక రంగాన్ని చేస్తున్నారు. స్విట్జర్లాండ్ అండ్ ఆ ప్రాంతాన్ని సందర్శించాలని ప్రతి ఒక్క భారతీయులు ఉన్నారు. మీరు నిన్న వెళ్ళొచ్చా ఉన్నారు, నేను నెక్స్ట్ మంత్లో ఫ్యామిలీతో నేను వెళ్దామని అనుకున్నా. ఇటువంటి సిచ్యువేషన్స్లో మన అందాలని, మన ప్రకృతిని చేసుకుని ఈ సిచ్యువేషన్స్లో అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమి ఉండదండి. హ్యాపీగా జరుగుతుంది, టూరిజం ఇది జరుగుతుంది, వీళ్ళల్లో పరివర్తన వస్తుందనే భావనలో రక్షణ శాఖ ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేసి పంపిస్తారు. వీళ్ళు సైనిక దుస్తుల్లో ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ మీరు చెప్పినట్టుగా గుర్రాల ద్వారా కానీ నడిచితే వేరే మార్గం లేదు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ లోయ దగ్గరికి వెళ్ళాలంటే ఆ లోయలో ఏ ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారు? ఇప్పుడు సరిహద్దు దేశం ఉన్న పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇదే కుట్ర కదండి. మన దేశంలో అశాంతి కలిగించాలి, ఈ ఉగ్రవాది ఇది దేశం కూడా సొంత ఆక్రమించుకోవాలనే భావంతో వాళ్ళు మొదటి నుంచి అదే ఇదితో ఉన్నారు. కాబట్టి ప్రపంచం మొత్తం పాకిస్తాన్ పక్కన పెడుతుంది. ఇక ఈ ఇన్సిడెంట్ ద్వారా, ఈ నరమేధం ద్వారా ఇంత జరుగుతుందని ఎవరు ఊహించాల. ఫస్ట్ టైం ఇటువంటి ఇది ఖురాన్ చదివించుకొని మీరు శ్లోకాలు చెప్పమని చెప్పి చెప్పించుకొని అతను హిందువులు అయితే చంపారంటే 100 కోట్ల మంది హిందువులు సార్. 145 కోట్లు 100 కోట్ల మంది ఒక తాటి మీదకి వస్తే వీళ్ళు ఎవరైనా ఉండగలరా?
కాబట్టి ఈ లౌకిక కుహన లౌకికవాదులు కూడా కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైనది. ఇది ముక్త ఖండంతో ఖండించాల్సిన పరిస్థితి. మన దేశం అంతే. హిందూ అంటే కాలు చంపుతారా, ముస్లిం సోకాలు చదివితే వదిలేస్తారా? ఇది ఎక్కడ న్యాయం సార్? మనం ఎక్కడున్నాం సార్? అది ప్రపంచంలో భారతదేశం అంటే స్వేచ్ఛావయవాలు ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, హ్యాపీగా బతకొచ్చు కనుక్కునే ఈ దేశంలో మీరు ఇక్కడి గాలి పీల్చుకుంటా, ఇక్కడ తిండి తింటా, ఈ నెలలో భాగమైపోయి మీరు ఇక్కడ ఆస్తులు సంపాదించుకుంటా, మిగతా తోటి వాళ్ళని భారతీయులను చంపే హక్కు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది దారుణమైన విషయంగా ఇచ్చేయాలి. ఐ పవర్ కమిటీ ఆల్రెడీ జరుగుతుంది. దీని వెనక ఎవరున్నారు? ఇది లష్కర్-ఏ-తోయబా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది వీళ్ళు చేసామని ప్రకటన. ఆర్టికల్ 370 తర్వాత రద్దు చేసిన తర్వాత ఆవిర్భవించినటువంటి ఉగ్రవాద సంస్థ. దీని వెనక ఎవరున్నా, పార్టీల అధినేతలున్నా, ఎవరు సానుభూతి, ఈ రోజు నుంచి ప్రతి పార్టీ కూడా ముందుకు వచ్చి దీన్ని స్పందించాల్సిన అవసరం ఉండదు, దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలుగా ముడిపెట్టకూడదు. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఈ దేశం నుంచి బహిష్కరించే పరిస్థితి రావాలి. డెఫినెట్గా సర్జికల్ స్ట్రైక్ మించి ఇది రాబోయే 24 గంటల్లోనే భారతదేశం చూపిస్తుంది. మోదీ అంటే ఏంటో ప్రపంచాన్ని తెలియజేసే సమయం ఆసనమైంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా దీనికి పన్నుకు పన్ను అంటే ఖచ్చితంగా కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్న విధంగా సో ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోబోతుంది. రాబోయేటువంటి 24 గంటల్లో దీన్ని ఖచ్చితంగా ప్రతీకారాన్ని తీర్చుకునేటువంటి సమయం అయితే వచ్చింది. సో మోడీ పవర్ ఏంటో కూడా మరొకసారి చూపించబోతున్నారని ఆయన అంటున్నారు. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు ముడిపెట్టి ఈ అంశాన్ని అందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అంశం మీద రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.